హే గైస్ ఈ వీడియోలో మనము డాకర్ ఇమేజెస్‌ని అయితే బిల్డ్ చేద్దాము. సో, బిల్డ్ చేసిన ఇమేజెస్‌ని మనం ఈసీఆర్‌లో అయితే అప్‌లోడ్ చేయాలి. అమెజాన్ ఈసీఆర్‌లో. సో, ఒకసారి పైప్‌లైన్ స్క్రిప్ట్‌లు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ప్రీవియస్ అయితే మనం సోనార్ క్యూబ్, నెక్సస్ వరకైతే అప్‌లోడ్ చేసాం. సో, సేమ్ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. బట్ 2 స్టెప్స్ అనేవి 2 స్టేజెస్ అనేవి డిఫరెంట్ అనమాట. ఇక్కడ మావెన్ బిల్డ్ అనేది చేస్తాం. కాకపోతే మనం ఇక్కడ డాకర్ బిల్డ్ యూజ్ చేస్తాం అనమాట. సో, కోడ్ కంపేర్ చేస్తాను. సో, ఫస్ట్ ఇవి టూల్స్ ఇవన్నీ నార్మల్‌గా మనం మెన్షన్ చేశాను. ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఫస్ట్ ఫెచ్ చేసుకుంటది కోడ్. ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటది? గిట్‌హబ్ నుంచి ఫెచ్ చేసుకుంటది. మెయిన్ బ్రాంచ్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బిల్డ్ చేసుకుంటది మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్‌తో. తర్వాత పోస్ట్ చేస్తది. పోస్ట్ ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్స్ అనేసి. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఉంటది కదా! జెన్కిన్స్‌లో ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టెస్ట్ జరుగుతది. సో, నెక్స్ట్ వచ్చేసి చెక్ స్టైల్ అనాలిసిస్ జరుగుతది. సో, అది ఎక్స్ఎంఎల్ ఫైల్ ఒకటి జనరేట్ చేస్తదనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మనకి సోనార్ క్యూబ్‌లో ఈ రిజల్ట్ అనేది అప్‌లోడ్ అవుతదనమాట. సోనార్ స్కానర్‌తో స్కాన్ చేస్తది కోడ్ అనాలిసిస్ అనేది. తర్వాత రిజల్ట్ సోనార్ క్యూబ్ డాష్‌బోర్డ్‌లోకి ఎళ్తదండి ప్రాజెక్ట్. తర్వాత క్వాలిటీ గేట్ పాస్ అయిన తర్వాత అంటే ఆ బగ్స్ మనం ఏదైతే కండిషన్స్ ఇచ్చుంటామో అవి పాస్ అయిన తర్వాత అప్‌లోడ్ ఆర్టిఫాక్ట్ అనేది మన నెక్సస్‌లోకి నెక్సస్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ అవుతదనమాట. సో, ఈ విధంగా జరుగుతది ప్రొసీజర్ అనేది. నెక్సస్, సోనార్ క్యూబ్ అయితే. బట్ డాకర్ అనేది 2 స్టేజెస్ మారుతాయి. ఈ అప్‌లోడ్ ఆర్టిఫాక్ట్ ఒకటి, ఇంకా బిల్డ్ స్టేజ్. ఈ 2 స్టేజెస్ చేంజ్ అవుతాయన్నమాట. ఇక్కడ డాకర్ పాప్‌లైన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ టూల్స్ అనేవి కాన్ఫిగర్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే ఫస్ట్‌లో మనకి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఇవెందుకు అంటే గ్లోబల్‌గా డిఫైన్ చేశాను నేను. సో, ఎందుకు గ్లోబల్‌గా డిఫైన్ జేయాలి అంటే, నెక్స్ట్ టైమ్ మనం ఇక్కడ స్క్రోల్ చేసుకునేసి అవెక్కడ డిక్లేర్ చేసామని ఎతుక్కొని అవి చేంజ్ చేయడం కంటే, గ్లోబల్‌గా డిక్లేర్ చేసి ఈ వేరియబుల్‌ని కాల్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ గ్లోబల్‌గా వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకున్నాను. గ్లోబల్‌గా వేరియబుల్స్ మనం డిక్లేర్ అసలు ఏ వేరియబుల్స్ అయినా డిక్లేర్ చేసేటప్పుడు మనం ఎన్వైర్న్మెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, దీని లోపల మనం ఇది వేరియబుల్ నేమ్ అనమాట. సో, ఇది ఈక్వల్ టు తర్వాత ఉండే సింగిల్ కొటేషన్‌లో దాని వాల్యూ. సో, ఈసీఆర్ రిజిస్ట్రీ క్రెడెన్షియల్స్ అంటే అమెజాన్ ఈసీఆర్ ఉంది గదా! సర్వీసెస్ ఓపెన్ చేసి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ రిపాజిటరీస్ ఉన్నాయి చూడండి. ఇది ఈసీఆర్ అన్నమాట. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో, ప్రీవియస్ వీడియోలో నేను క్రియేట్ చేశాను. ట్యుటోరియల్ కూడా చేశాను. ఆ వీడియో చూసి ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ యూఆర్ఐ ఉంది కదా! సో, దీన్నైతే కాపీ చేసుకొని ప్రో ఐఎంజీ ఇక్కడ మనం ఈ పైప్‌లైన్‌లో అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట. యూఆర్ఐ మెన్షన్ చేశాను. ఇంకా ఇది యూఎస్ ఈస్ట్ 1 ఇదెలా మనకు తెలుస్తది అంటే, రీజియన్ ఇక్కడ వర్జీనియా ఉంది. యూఎస్ ఈస్ట్ 1లో ఉంది ఈ రిపాజిటరీ. ఇక్కడ లింక్‌లో గూడా ఉంటది చూడండి. ఈక్వల్ టు యూఎస్ ఈస్ట్ 1. సో, దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకా ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్ యూజర్ అనేది మన జెన్కిన్స్‌లో ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్‌ని ఎలా యాడ్ చేయాలని వీడియో గూడా చేశాను. సో, యాక్సెస్ కీ, సీక్రెట్ కీ యూజ్ చేసి ఎలా మనం జెన్కిన్స్‌లో ఇంటిగ్రేట్ చేసి వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఆ ఐడీ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఆ క్రెడెన్షియల్స్ ఐడీ అనమాట ఇది. ఇంకా ప్రొఫైల్ రిజిస్ట్రీ వచ్చేసి సేమ్ ఇదే అడ్రెస్సు. కాకపోతే మనం హెచ్‌టిటిపిఎస్ మెన్షన్ జేయాలి. ప్రోటోకాల్ మెన్షన్ జేసి, ఇక్కడ ఇమేజ్ నేమ్ ఫోల్డర్ తీసేయండి. సేమ్ అదే అనమాట. సేమ్ ఇక్కడ దాకా ఉంటది. ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి. బట్ ప్రోటోకాల్ యాడ్ చేస్తామనమాట అంతే. డిపాజిట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఫెచ్ చేసుకుంటది కోడ్. ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటదని సేమ్ గిట్‌హబ్. కాకపోతే గిట్ బ్రాంచ్ వచ్చేసి డాకర్. సో, ప్రీవియస్‌గా మనం పైప్‌లైన్స్ రన్ చేసేది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు డాకర్ బ్రాంచ్. ఇక్కడ మీరు రిపాజిటరీ ఓపెన్ చేయండి మీరు. ఈ రిపాజిటరీ ప్రొఫైల్ ఇది మనం చేసేది. ఇక్కడ డాకర్ అని సెర్చ్ చేయండి. ఇది డాకర్. ఇక్కడ డాకర్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, మనకి డాకర్ ఫైల్ అని ఉంటది. డాకర్ ఫైల్స్ ఇది ఓపెన్ చేయండి. యాప్, మల్టీ స్టేజ్, డాకర్ ఫైల్. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతదనమాట. బిల్డ్ అవుతది. సో, డాకర్ బ్రాంచ్ ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి మీరు పైప్‌లైన్ రన్ చేసేటప్పుడు. సో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి యూనిట్ టెస్ట్ రన్ అవుతది. నెక్స్ట్ మావెన్ టెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది జావా ప్రాజెక్ట్ కాబట్టి మావెన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. కాకపోతే మనం మావెన్ బిల్డ్ అయితే ఆర్టిఫాక్ట్ అయితే మావెన్ యూజ్ చేసి జనరేట్ చేయలేదు. ఎందుకంటే మావెన్ వేరు, డాకర్ వేరు. డాకర్ ఇమేజెస్‌ని బిల్డ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి జనరేటింగ్ చెక్ స్టైల్ ప్రీవియస్‌గా మనకు పైప్‌లైన్‌లో ఉందో అలాగే సేమ్ అలాగే సోనార్ క్యూబ్ కూడా అలాగే ఇన్‌స్టాల్ చేసినాము. క్వాలిటీ గేట్ పాస్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్‌గా బిల్డ్ డాకర్ ఇమేజ్. సో, ఈ స్క్రిప్ట్ అనేది మనకు డాక్యుమెంటేషన్‌లోనే ఉంటది. మీరు గూగుల్‌లో నేను ప్రీవియస్‌గా చాలా టైమ్స్ చెప్పాను. డాకర్ బిల్డ్ జెన్కిన్స్ అని సెర్చ్ చేయండి మీరు. జెన్కిన్స్ పైప్‌లైన్. అంతా డాక్యుమెంటేషన్‌లోనే ఉంటది. ఏది మనం రాయాల్సిన అవసరం లేదు. పేజెస్ పైప్‌లైన్.
పేజ్ బిల్డ్ ఇక్కడ చూడండి. సేమ్ అలాగే డాకర్ ఇమేజ్, ఈ డాకర్ బిల్డ్. సో, ఇది కమాండ్స్ వర్క్ అవ్వాలి అనుకుంటే మీ జెన్కిన్స్ సర్వర్‌లో డాకర్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోవాలి. ప్లగిన్స్ కూడా ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సో, ప్రీవియస్ వీడియోలో చేశాను నేను. సో, డాకర్ సీఐకి రిక్వైర్డ్ ప్లగిన్స్ ఏమేమి ఇన్‌స్టాల్ చేయాలి అనేది. సో, డాకర్ ఇంజిన్ కూడా ఎలా సెటప్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి కూడా చేశానన్నమాట. ఇది, ఇది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. రిజిస్టర్ యూఆర్‌వై అంటే ఇక్కడ ఇది డిక్లేర్ చేశాను కాబట్టి మనకి ఇది కాల్ చేసుకో ఇంకా బిల్డ్ నంబర్ ఐడీ అన్నమాట. బిల్డ్ మనం జెన్కిన్స్‌లో బిల్డ్ ఐడీ ఉంటది గదా! బిల్డ్ నంబర్ తీసుకుంటది. ఇంక ఇది ఎక్కడి నుంచి ఇది ఎగ్జిక్యూట్ అవుతదంటే డాకర్ ఫైల్స్ యాప్ మల్టీ స్టేజ్. ఇక్కడ మనకి గిట్‌హబ్‌లో ఉంటది. డాకర్ ఫైల్స్ యాప్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్స్. ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే ఓపెన్ జేడీకే 11 నుంచి బిల్డ్ అవుతది ఇమేజ్. సో, మావెన్ ఇన్‌స్టాల్ చేసుకుంటది ఆ ఇమేజ్ లోపల. ఇంక ఇది ప్రొఫైల్ గిట్‌హబ్‌లో నుంచి ఇది ప్రొఫైల్ గిట్ క్లోన్ అవుతది. ఇంకా సీడీ చేంజ్ అవుతదనమాట. చెక్‌ఔట్ డాకర్ మావెన్ ఇన్‌స్టాల్ అవుతది. ఫ్రమ్ టామ్‌క్యాట్ నుంచి జేఆర్11. టామ్‌క్యాట్ వెబ్ యాప్స్ రిమూవ్ చేసి బిల్డ్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. అలా. మనం ఈ డాకర్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది ఇక్కడ. ఇక్కడ యాప్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫైనల్ స్టేజ్‌లో అప్‌లోడ్ డాకర్ ఇమేజ్ టు ఈసీఆర్. అమెజాన్ ఈసీఆర్‌లో అప్‌లోడ్ అవుతది. సో, డాకర్ ఇమేజ్ పుష్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ అనమాట. డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి. మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు పైప్‌లైన్స్ సరిగ్గా అర్థం కాలేదని కూడా చాట్‌జీపీటీని అడిగినా కూడా మనకి జనరేట్ చేస్తదనమాట. బట్ మనం అర్థం చేసుకోవాలి పైప్‌లైన్ అంతే. సో, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. లైన్స్ ఆఫ్ కోడింగ్ ఇక్కడ చూడండి. 100 లైన్స్ కూడా లేదు కోడింగ్. మాక్సిమం ఇంతే అనమాట. మాక్సిమం రియల్ టైమ్‌లో ఉన్నా కూడా మీకు జస్ట్ ఒక 200 లైన్స్ కంటే ఎక్కువ ఉండదు కోడింగు. అసలు నాకు తెలిసి ఇది కోడింగే అనరు. జస్ట్ స్క్రిప్ట్ మనం అర్థం చేసుకోవడం అంతే. స్టెప్స్ అసలు ఏంట్రా స్టెప్స్ మెన్షన్ చేయాలి సరిపోతది. సో, ఎనీవే ఇక్కడ పుష్ వచ్చేసి బిల్డ్ నంబర్ తీసుకుంటది జెన్కిన్స్ నుంచి. డాకర్ ఇమేజ్ పుష్ వచ్చేసి లేటెస్ట్ అనమాట. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ కాకపోతే లేటెస్ట్. సో, ఎవ్రీ టైమ్ మనం జాబ్ రన్ చేసే కొద్దీ న్యూ బిల్డ్ నంబర్ యాడ్ అవుతది. అక్కడ దానికి లేటెస్ట్ యాడ్ అవుతది. పైప్‌లైన్ కాపీ చేద్దాం ఒకసారి. పైప్‌లైన్ రన్ చేద్దాం. ఈ పైప్‌లైన్ ఎలా అర్థం కాలేదనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా బెటర్‌గా ఎలా అర్థం చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ వాటి యూజ్ చేసుకొని పైప్‌లైన్స్ ఎలా జనరేట్ చేయొచ్చు. వాటి వీడియోస్ కూడా చేస్తాను. కాపీ చేద్దాం దీన్ని. జెన్కిన్స్ సర్వర్ అయితే స్టార్ట్ చేద్దాం. జెన్కిన్స్ స్టార్ట్ చేద్దాం. సోనార్ క్యూబ్ పైప్‌లైన్‌లో ఉంది కాబట్టి సోనార్ క్యూబ్‌ని కూడా మనం స్టార్ట్ చేయాలి. నెక్సస్ అవసరం లేదు మనకి. ఎందుకంటే పైప్‌లైన్‌లో బిల్డ్ స్టేజ్‌లో నెక్సస్ మనం ఇన్‌స్టాల్ చేయాలి. స్టేజ్ అనేది నెక్సస్ లేదు. సోనార్ క్యూబ్ కూడా స్టార్ట్ చేయాలి. సో, జెన్కిన్స్ డాష్‌బోర్డ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ జాబ్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. డాకర్ పైప్‌లైన్ అయితే క్రియేట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ పైప్‌లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంటర్ చేయండి ఏదో ఒకటి. డాకర్ జస్ట్ ఏదో మీ రిమెంబర్ కోసం ఇది డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి కిందకొచ్చేయండి ఇంకా పైప్‌లైన్ స్క్రిప్ట్ పేస్ట్ చేసి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కరెక్ట్‌గా ఇచ్చారో లేదని. లేదంటే బిల్డ్ ఫెయిల్యూర్ అవుతది జాబ్ అనేది. ఇక్కడ సేవ్ అయితే క్లిక్ జాబ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బిల్ నౌ బటన్ అయితే క్లిక్ చేయండి. జాబ్ రన్ అవుతది. గైస్ మీరిక్కడ చూసుకున్నట్లయితే జాబ్‌లో ఆల్‌మోస్ట్ సక్సెస్ అయిపోయింది. సో, బిల్డ్ డాకర్ బిల్డ్ ఇమేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. సో, టైమ్ అయితే ఎక్కువే పట్టింది. 1 మినిట్ పట్టింది. చిన్న అప్లికేషన్ అయినా. సో, మేబీ అది ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు. లేకపోతే మన ఈసీ2 ఇన్‌స్టాన్స్ టైప్ వల్ల కూడా కావచ్చు. సో, ఇమేజ్ అనేది అప్‌లోడ్ కూడా అయిపోయింది మన ఈసీఆర్‌లో. ఇప్పుడు మీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లోకి అయితే వచ్చేయండి. దీన్ని రిఫ్రెష్ చేయండి. సో, రిఫ్రెష్ అయ్యాక ఇవి మన రిపాజిటరీస్. సో, ఈ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూడండి 1 లేటెస్ట్ ఇమేజ్ అది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం మనం. ఇమేజ్ డీటెయిల్స్. ఇక్కడ 1 అని ఎందుకొచ్చిందంటే అది బిల్డ్ ఐడీ 1 అనమాట అది. బిల్డ్ హిస్టరీ ఇంకా ఇక్కడ అప్‌డేట్ కాలేదు. ఇక్కడ బిల్డ్ ఐడీ 1 అది. సో, నేను ఇంకోసారి బిల్డ్ అనేది రన్ చేస్తే మనకి 2 వస్తది లేటెస్ట్. ఇమేజ్ ఇది. మనకు కాపీ యూఆర్ఎల్ అంటే మనం డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు ఇది. దీన్ని సెలెక్ట్ చేసి దీని డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. ఇది దాని డీటెయిల్స్ అనమాట. సైజ్ వచ్చేసి 154 ఎంబీ ఇమేజ్ ఫైల్.
సో, స్కానింగ్ గూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇది అవసరం లేదు. సో, ఎనీవే ఇంకోసారి బిల్డ్ అనేది ట్రై చేయండి మీరు. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతది. ఓన్లీ జస్ట్ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయకుండా మీ ఓన్‌గా ఇక్కడ చేంజెస్ అయితే జేసుకోవచ్చు మీరు. ఏ ఇబ్బందయితే ఉండదు. సో, ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.